మరొకసారి మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. ముందుగా స్తుతి అనేది ప్రతి ఒక్కడు క్రైస్తవుడు జీవితంలో ఉండాలంట. హల్లెలూయా. A praiseless Christian is a useless Christian. సో ఎవరైతే క్రైస్తవుడు ఎప్పుడైతే దేవునికి స్తుతి చెల్లించడో, ఎవరైతే క్రైస్తవుడు దేవుడి పట్ల థ్యాంక్స్ గివింగ్ హార్ట్ కలిగి ఉండడో, అటువంటి క్రైస్తవుడు దేనికి పనికి రానటువంటి వ్యక్తి. ఆమెన్. సో ప్రతి ఒక్కరు నువ్వు క్రైస్తవుడు అని పిలువబడినట్టయితే నువ్వు దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఉండాలి. హల్లెలూయా. దేవుని వాక్యం ఏమని చెప్తుందండి? ఎంటర్ హిస్ గేట్స్ విత్ థ్యాంక్స్ గివింగ్. ఆయన గుమ్మంలో మనము థ్యాంక్స్ గివింగ్ తోటి రావాలి, ఆరాధనతోటి రావాలని చెప్తుంది. అవునా? సో ప్రతి ఒక్క క్రైస్తవుడు ఈ యొక్క స్తుతి ఆరాధన అనేది వారి జీవితంలో కలిగి ఉండాలి. స్తుతి ఆరాధన అనేది మనకి నచ్చినప్పుడు చేసేది కాదు. స్తుతి ఆరాధన అనేది నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు చేసేది కాదు. స్తుతి ఆరాధన అనేది నీకు నచ్చినప్పుడు చేసేది కాదు. నీకు ఎన్ని సమస్యలు ఉన్నా, నీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా, నీకు ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి స్తుతించాలనుకుంటావో అప్పుడు దేవుడి పట్ల నువ్వు ఎంత ప్రేమ కలిగి ఉన్నావో తెలుస్తుంది. హల్లెలూయా. ఆమెన్. దేవుని వాక్యంలోకి వెళ్ళకముందు మనము చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరి తలలు వంచినట్టయితే. Gracious Heavenly Father, Lord, I thank you for this day, Father God. Lord, as we are looking into your word, I pray, Father God, let this word penetrate our hearts. Let it bring much fruit in our lives, Father God. I pray that you would bring great revelation out of this. And also, Father God, let these words which proceeded out of my mouth, let it fall on the good ground. In Jesus' name I pray. Amen. Amen. దేవుడు ఏ కార్యము చేసినా చీకటి నుంచి ఆరంభిస్తాడు. మనం దేవుని యొక్క సృష్టి మనం గమనించినట్టయితే దేవుడు తన సృష్టిని ప్రారంభించక ముందు భూమి అంతా చీకటి కమ్ముకొని ఉన్నదంట. అవునా అండి? ఆ చీకటి కమ్ముకొని ఉన్న దాని నుంచి దేవుడు ఏమని అన్నాడు? ఆదికాండము 1వ అధ్యాయము 'భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. సో దేవుడు ఏ కార్యము చేసినా చీకటిల నుంచి వెలుగుని తీసుకొని వస్తాడు. హల్లెలూయా. ఇబ్బందుల నుంచి పరిష్కారం తీసుకొని వస్తాడు. సమస్యల నుంచి మనకు జవాబు తీసుకొని వస్తాడు. హల్లెలూయా. సో చాలాసార్లు మనం అనుకుంటాము, దేవా నా జీవితంలో ఎందుకు నేను ఇన్ని సమస్యలతోటి వెళ్తున్నాను, నా కుటుంబంలో ఎందుకు ఇన్ని సమస్యలు ఉన్నాయి, నా జీవితం ఎందుకు ఎప్పుడు నేను సంతోషంగా ఉండలేను, నా జీవితంలో అన్ని ఇబ్బందులే ఉంటాయా, నా ఇరుగు పొరుగు వారు అందరూ సంతోషంగా ఉంటున్నారు, సంతోషంగా జీవిస్తున్నారు, నిన్ను నమ్మని ప్రజలు కూడా అనేక మంది చాలా సంతోషంగా జీవిస్తున్నారు, కానీ నాకే ఎందుకు ఇబ్బందులు కలుగుతున్నాయని మనం చాలాసార్లు మనం దేవుడిని ప్రశ్నిస్తుంటామండి. కానీ మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు ఏ కార్యము చేసినా ఆయన చీకటిలో నుండి వెలుగు తీసుకొని వస్తాడు. ఆమెన్. సో నీకు మనకి వెలుగు యొక్క వాల్యూ ఎప్పుడు తెలుస్తుందంటే మనము చీకటి గురించి తెలుసుకున్నప్పుడే. అవునా? నీకు చీకటి అనేది నీకు తెలియనట్టయితే మనము వెలుగుని గుర్తించలేము. సో ఎప్పుడైతే నువ్వు చీకటిని చూస్తావో, ఎప్పుడైతే నువ్వు చీకటిని అనుభవిస్తావో, ఎప్పుడైతే నువ్వు అంధకారంలో ఉంటావో అప్పుడే ఆ వెలుగు వచ్చినప్పుడు నువ్వు ఆ వెలుగుని అనుభవించడం ప్రారంభిస్తావు. ఆ వెలుగు పట్ల నీ యొక్క కృతజ్ఞత తెలపడం ఆరంభిస్తావు. ఆ వెలుగు నీ జీవితంలో వచ్చిన దాన్ని బట్టి నువ్వు దేవునికి స్తుతులు చెల్లిస్తుంటావు. ఆమెన్. ఈరోజు మనం దేవుని వాక్యంలో చూస్తుండగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన మొదటి అంశము, దేవుడు ఏ కార్యము చేసినా ఆయన అంధకారంలో నుండి మనల్ని వెలుగులోకి నడిపించే దేవుడు. ఎందుకంటే దేవుడే వెలుగై ఉన్నాడు. ఆమెన్. ఆయన వాక్యము మన త్రోవకు వెలుగై ఉన్నది. అవునా అండి? మధ్య మధ్యలో నేను తెలుగు ఏదైనా కొంచెం మిస్టేక్ చెప్తే క్షమించాలి. దేవుడు చీకటి నుంచి వెలుగును తీసుకుని వచ్చే దేవుడై ఉన్నాడు. ఆమెన్. ఇంకొక వచనం చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయము 21వ వచనము. అప్పుడు దేవుడైన యెహోవా ఆదాముకు గాఢ నిద్ర కలగచేసి అతని ప్రక్కటి ఎముకలో ఒక దానిని తీసి
ఆ చోటున మాంసముతోటి పూడ్చి వేసెను. ఆమెన్. ఎప్పుడైతే దేవుడు అవ్వను సృష్టించాలనుకున్నాడో, ఎందుకంటే ఆదాము ఒంటరితనంతో జీవిస్తున్నాడని, ఆదాముకు తోడు ఎవరు లేరని దేవుడు ఎప్పుడైతే ఊహించుకున్నాడో, దేవుడు ఎప్పుడైతే ఆదాముకి సరైన జోడి చేయాలని అనుకున్నాడో, అవ్వను ఎప్పుడు సృష్టించాలనుకున్నాడో ఆదాముకి గాఢంగా నిద్ర దయచేశాడంట. దేవుడు ఆదాముని మట్టితోటి సృష్టించినప్పుడు అవ్వను కూడా మట్టితోటి సృష్టించగలిగిన దేవుడై ఉంటున్నాడు. అవునా? దేవుడికి సమస్తము సాధ్యం. అవునా అండి? కానీ ఆదాము నిద్రపోయినప్పుడు ఆదాముకి నిద్ర పంపించి ఆదాములో నుంచి అవ్వను తీశాడు. ఆదాము ఆ చీకటి సమయంలో ఆదాము నిద్రిస్తుండగా దేవుడు ఆదాములో నుంచి అవ్వను బయటికి తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. ఈరోజు మనము చీకట్లో ఉన్నామేమో, మన బతుకులు చీకట్లో ఉన్నాయేమో, మన జీవితము చీకట్లో ఉందేమో, మనము వెలుగు లేనటువంటి జీవితం జీవిస్తున్నామేమో, మనము పాపంలో జీవిస్తున్నామేమో. కానీ దేవుడు ఎప్పుడైతే నువ్వు పాపములో విరిగి నలిగి హృదయముతోటి వెలుగు లేనటువంటి సంతోషము లేనటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తుంటావో, దేవుడు అటువంటి నీ విరిగి నలిగిన హృదయాన్ని వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ యొక్క చీకటి జీవితాన్ని వెలుగుగా మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీ యొక్క జీవితంలో వెలుగును పంపించడానికి దేవుడు వేచి చూస్తున్నాడు. హల్లెలూయా. సో మనం మొదటిగా, దేవుడు చీకట్ల నుంచి వెలుగు తీసుకొని వచ్చే దేవుడు వెలుగై ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే చీకట్లో ఉంటావో దేవుడు నీ జీవితంలో వెలుగు పంపించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఇంకొక వచనం చూద్దామండి. 1 కొరింథీయులు, అక్కడికి వెళ్ళక ముందు యోహాను సువార్త 16వ అధ్యాయము. క్రైస్తవ జీవితం అనేది పూలపాన్పు కాదు. చాలామంది అనుకుంటాము, నేను యేసుక్రీస్తుని నా రక్షకుడుగా అంగీకరించినప్పుడు, యేసుక్రీస్తుని నా జీవితంలోకి ఆహ్వానించినప్పుడు, యేసుక్రీస్తుని నేను నా కుటుంబంలోకి ఆహ్వానించినప్పుడు నా కుటుంబంలో సమస్యలన్నీ తీరిపోతాయి, నా జీవితం సంతోషంగా ఉంటుంది, నేను యేసు ప్రభుని రక్షణ పొందిన మొదటి దినము నుంచి నాకు అంతా మంచి జరుగుతుంది అని అలా అనుకోలేమండి. ఎందుకంటే క్రైస్తవ జీవితం అనేది ఒక పూలపాన్పు కాదు. యేసుక్రీస్తు ఆ మాట చెప్తున్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనము. దయచేసి చదవండి ఎవరన్నా. యేసుక్రీస్తు, ఇవి రెడ్ అక్షరాలతోటి లిఖించబడినాయండి బైబిల్లో. యేసుక్రీస్తు ఏమని చెప్తున్నాడంటే, ఈ లోకంలో శ్రమలనేవి ఉన్నాయేమో, శ్రమలు అనేవి ఉంటాయి. మనం చాలాసార్లు ప్రార్థిస్తున్నాం, ప్రభువా నా జీవితంలో సమస్యలు లేని జీవితాన్ని నాకు దయచేయి, నా కుటుంబంలో సమస్యలు లేకుండా నన్ను నడిపించు, నాకు అన్నిట్లో సక్సెస్ ఇవ్వమని మనం దేవుణ్ణి అడుగుతుంటాం. కానీ యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడండి, ఈ లోకంలో ఎవరైతే సమస్యలు లేని జీవితం జీవించాలనుకుంటున్నారో వాళ్ళు ఈ లోకంలో ఉండడానికి అర్హులు కాదంట. మనకి సమస్యలు అనేవి ఎప్పుడు ఉండవు, ఎప్పుడైతే నువ్వు పరలోక రాజ్యానికి వెళతావో పరలోక రాజ్యంలో నీకు సమస్య అనేది ఉండదు, పరలోక రాజ్యంలో నీకు ఇబ్బందులు అనేవి ఉండదు, పరలోక రాజ్యంలో నీకు వ్యాధులు అనేటువంటివి ఉండవు. పరలోక రాజ్యంలో ఏముంటుందంటే ఎప్పుడు సంతోషం ఉంటుంది, ఎప్పుడు దేవుని స్తుతిస్తూ ఉంటాము, ఎప్పుడు దేవుని ఆరాధిస్తూ ఉంటాము. ఆమెన్. ఈ లోకంలో నువ్వు జీవించాలనుకున్నట్టయితే, ఈ లోకంలో నువ్వు బతకాలనుకున్నట్టయితే, ఈ లోకంలో దీర్ఘాయువుతోటి నువ్వు ఉండాలనుకుంటున్నట్టయితే నువ్వు ఏం గుర్తుపెట్టుకోవాలంటే, దేవుడు ఈ లోకంలో సమస్యలు ఉంటాయని చెప్తున్నాడు. ఆమెన్. సో చాలామంది మనం ప్రార్థన చేసేటప్పుడు, ప్రభువా ఈ సమస్యలు నాలో నా జీవితం నుంచి తీసివేయని ప్రార్థిస్తుంటాం. ఎప్పుడు అలా ప్రార్థించకూడదండి. మనం ఏమని జీవితంలో ఎవరు ఉండలేం, కానీ సమస్యలను జయించే శక్తి యేసుక్రీస్తు మనకిచ్చాడు. హల్లెలూయా. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాలో ఉన్నాడు. ఆమెన్. సో బయట ఉన్న వాడి కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు.
సో నీలో ఉన్నవాడు గొప్పవాడు కనుక నువ్వు ఎటువంటి సమస్యను ఎదుర్కొన్నప్పుడైనా, ఎటువంటి బాధను ఎదుర్కొన్నప్పుడైనా, ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడైనా, ఎటువంటి సమస్యతోటి నువ్వు కృంగి నలిగిపోతున్నప్పటికీ కూడా యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు నీకు విజయం కలుగజేస్తాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ఈ లోకాన్ని జయించాడు కాబట్టి మనము కూడా మన యొక్క సమస్యలలో నుంచి విజయంలో నడుస్తుంటాం. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజు నుంచి మనం ప్రార్థించేటప్పుడు మనం ఒకటి విషయం గుర్తుపెట్టుకోవాలండి. యేసుక్రీస్తును మనం ఏమని అడగాలంటే, దేవుని మనం ఏమని అడగాలంటే, ప్రభువా నాకు సమస్యలు లేని జీవితం వద్దు, నాకు ఇబ్బందులు లేని జీవితం వద్దు, నాకు ఇబ్బందులను జయించగలిగిన జీవితం నాకు దయచేయి, నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు కలిగిన జీవితాన్ని నాకు దయచేయమని మనం ప్రార్థించాలి. హల్లెలూయా. ఇంకొక వచనం చూద్దాం. 1 కొరింథీయులు 10వ అధ్యాయము 13వ వచనం. ఒక్క నిమిషం అండి. ఇక్కడ ఏమని చెప్తున్నాడండి అపోస్తలుడైన పౌలు? సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. మరి ఏదియు నీకు సంభవింపలేదంట. నీకు ఏదైతే శోధన కలుగుతుందో, ఇక్కడ శోధన అనే వర్డ్ అది గ్రీక్ బైబిల్లో నుంచి ట్రాన్స్లేట్ చేసేటప్పుడు వాళ్ళు సరిగ్గా ట్రాన్స్లేట్ చేయలేదు. ఎందుకంటే ఇంకొక వచనం చూసినట్టయితే మనకు అర్థమవుతుంది. యాకోబుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనము. దేవుడు కీడు విషయమై శోధింపనేరడు. దేవుడు కీడు విషయమై శోధింపబడ నేరడు. ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనాను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. మనం చాలాసార్లు ఏం చేస్తుంటామండి, మనకి ఎప్పుడన్నా శోధన కలిగినప్పుడు దేవుడు నన్ను శోధిస్తున్నాడు, దేవుడు నాకు ఏదో పాఠం నేర్పించడానికి దేవుడు నన్ను ఇబ్బందుల నుంచి తీసుకొని వెళ్తున్నాడు. దేవుడు ఎప్పుడు ఎవడిని శోధింపడు. దేవుడు ఎప్పుడు ఎవరిని శోధింపడు. దేవుడు తన జనులను పరీక్షిస్తాడు కానీ దేవుడు శోధించడు. ఇక్కడ మనం క్లియర్గా గమనించాలండి. శోధన అనేది దానికి పరీక్షించడం అనే దానికి చాలా తేడా ఉంది. అపవాది మనల్ని శోధిస్తాడు. యేసుక్రీస్తు ఎప్పుడైతే 40 రోజులు ఉపవాస ప్రార్థనలు చేయాలనుకున్నాడో అప్పుడు అపవాది అనేవాడు శోధించాడు. కానీ దేవుడు మనల్ని శోధించాడు, కానీ దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. అవునా? అవునా అండి? ఎప్పుడు కూడా మనము ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దేవుడు ఎవరిని శోధింపడు. నీకు ఎప్పుడు ఎంత పెద్ద శోధన వచ్చినా అది దేవుడి నుంచి వచ్చిన శోధన కదా. అది ఎవరి నుంచి వచ్చిన శోధన? అది సాతాను నుంచి వచ్చిన శోధన, అది అపవాది నుంచి వచ్చిన శోధన. ఆమేన్. ఇప్పుడు 1 కొరింథీయులు 10వ అధ్యాయము 13వ వచనం చదువుతాము. ఇక్కడ శోధన అనే బదులు పరీక్ష అని రాసి ఉండాల్సింది. ఎప్పుడైతే ఈ గ్రీక్ బైబిల్ నుంచి ట్రాన్స్లేషన్ ఇతర భాషల్లో ట్రాన్స్లేషన్ చేశారో, చాలా ఇంగ్లీష్లో కూడా చాలా వర్షన్స్ ఆఫ్ బైబిల్స్ ఆ ట్రాన్స్లేషన్ ఆ తర్పీదు చేసినప్పుడు వారు సరిగ్గా అంటే రా ట్రాన్స్లేషన్ తీసుకొని చేయలేదండి. ఇక్కడ దేవుడు శోధన అనగా దేవుడు పరీక్ష గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ టెంప్టేషన్స్ అనగా దేవుడు మనల్ని పరీక్షించే విధానాన్ని బట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. సో మనిషికి తగ్గ పరీక్ష ప్రతి మనిషికి, మరొకసారి చదవండి, సాధారణంగా మనుషులకు కలిగిన శోధన తప్ప మనిషి అనే వాడికి ప్రతి ఒక్కడికి పరీక్ష కలుగుతుంది. మనము స్పెషల్ పర్సన్ కాదు. చాలాసార్లు మనం అనుకుంటాం నాకే ఇబ్బందులు కలుగుతుంటాయి, నాకే సమస్యలు కలుగుతుంటాయి. దేవుడి దృష్టిలో అందరూ సమానులే, అందరూ పరీక్షల గుండా వెళ్తుంటారు. ఎప్పుడైతే నువ్వు పరీక్షలో ఉత్తీర్ణుడు అవుతావో, మనం స్కూల్లో కాలేజీలో చదివినప్పుడు అప్పుడే నీకు ఆ సర్టిఫికేట్ అనేది ఇవ్వబడుతుంది. అవునా అండి? ఆమేన్. సో పరీక్ష గుండా మన విశ్వాసపు జీవితంలో కూడా, మన క్రైస్తవ జీవితంలో కూడా ఎప్పుడైతే మనం ఆ పరీక్షల్లో దేవుణ్ణి నమ్ముకొని దేవుడు యందు విశ్వాసం ఉంచి
దేవుణ్ణి విడువక, దేవుణ్ణి వదలక మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు దేవుడు ఆ పరీక్షల నుంచి మనల్ని ఉత్తీర్ణుడు చేస్తాడు. అప్పుడే నీ యొక్క విశ్వాసం అనేది పరీక్షించబడుతుంది. సో ఎప్పుడైతే దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడో అప్పుడు నువ్వు గునుగద్దు. ఎప్పుడైతే దేవుడు నిన్ను పరీక్షించాలనుకుంటున్నాడో అప్పుడు మనం సనగద్దు. ఏం చేయాలండి? మనకి ఇబ్బందులు కలిగిన, సమస్యలు కలిగిన దావీదు తన కుమారులను, తన భార్యని, వారి శత్రువులు వచ్చి వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళిపోయినప్పుడు కూడా దావీదు ఏం చేశాడని వాక్యం సెలవిస్తుంది. దావీదు ఒంటరిగా దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించాడు. ఈరోజు మనం మనల్ని ప్రశ్నించుకోవాలి. 2020 సంవత్సరంలో అనేకమైన ఇబ్బందులు అందరం చూసాము. 2020 సంవత్సరంలో అనేకమైన కష్టాలు మనం చూసాము. ఎప్పుడు చూడనటువంటి ఇబ్బందులను మన జీవితంలో మనం చూసాము. కానీ మనము ఇటువంటి సమయంలో దేవుణ్ణి వెతుకుతున్నామా? ఆయన రాజ్యాన్ని వెతుకుతున్నామా? ఆయనను ఆరాధిస్తున్నామా? మనకి కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా దేవుడి పట్ల మన వైఖరి ఎలా ఉంది? మనల్ని మనం పరీక్షించుకోవాలి, మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. నువ్వు సంతోషం వచ్చినప్పుడే దేవుణ్ణి ఆరాధిస్తున్నట్టయితే, నువ్వు సంతోషంగా ఉన్నప్పుడే సంఘానికి వస్తున్నట్టయితే నీ హృదయము దేవుడి దగ్గర లేనట్టు. నీకు సమస్యలు ఉన్నా, సంతోషం ఉన్నా నువ్వు ఒకే రీతిగా దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తున్నావంటే నువ్వు దేవుని పట్ల విశ్వాసము కలిగి ఉన్నట్లు. ఆమేన్. విశ్వాసము కలిగిన వాడికి సమస్తము సాధ్యము. విశ్వాసం ఎవరి పట్ల కలిగి ఉండాలండి? యేసుక్రీస్తు పట్ల కలిగి ఉండాలి. దేవుని పట్ల నీ విశ్వాసము కలిగి ఉండాలి. ఆయన వాక్యాన్ని బట్టి నీకు ఆ వాక్యం మీద విశ్వాసము కలిగి ఉండాలి. హల్లెలూయా. నీ యొక్క ప్రతి సమస్యకు ఈ యొక్క గ్రంథములో నీకు జవాబు ఉంది. నువ్వు విశ్వాసముతోటి దేవుణ్ణి పట్టుకొని వేచి చూస్తున్నావా? లేదా ప్రభువా నేను ఇంకా ఇది వదిలేస్తాను. చాలాసార్లు మన ఇండియన్ కల్చర్లో చాలాసార్లు మనం చూస్తుంటాం. కొన్నిసార్లు మన విశ్వాసాన్ని బయట ఇతరుల దగ్గర పంచుకోవడానికి చాలా సిగ్గుపడుతుంటాం. కాలేజ్లో చదివేటప్పుడు నేను క్రిస్టియన్ అని చెప్తే ఎవరు నన్ను దూరం పెడతారో అని చెప్పి కొన్నిసార్లు మనం క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతుంటాం. నువ్వు నీ విశ్వాసాన్ని అమ్మేస్తున్నావు. ఇతరుల సంతోషం కొరకు, ఇతరుల మెప్పు కొరకు, ఇతరులు నిన్ను చూసి మంచిగా మాట్లాడుకోవాలని చెప్పి నువ్వు నీ విశ్వాసాన్ని అమ్ముకుంటున్నావు. మనం పనిచేసే ఆఫీస్లో మనం క్రిస్టియన్గా చెప్పుకోవడానికి కొన్నిసార్లు నామోషితోటి ఉంటాము. నువ్వు క్రిస్టియన్ అని చెప్తే ఎక్కడ నీకు ప్రమోషన్ రాదు అని చెప్పి మనము మన విశ్వాసాన్ని అమ్మేస్తుంటాము. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీకు సమస్యలు వచ్చినప్పుడు, ఇతరులు నిన్ను దూషిస్తున్నప్పుడు నువ్వు నీ విశ్వాసాన్ని పట్టుకొని యేసుక్రీస్తు యందు నీ విశ్వాసం ఉంచుతున్నావా? లేదా నీ విశ్వాసాన్ని అమ్మేస్తున్నావా? మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. సంతోషం వచ్చినప్పుడే నేను చర్చికి వచ్చి, సంఘానికి వచ్చి, కానుకలు ఇచ్చి దేవుణ్ణి స్తుతిస్తా అని కాదు. నీకు ఇబ్బందులు వచ్చినా, నీ బంధువులు నిన్ను దూషించినా, నీ తల్లిదండ్రులు నువ్వు క్రైస్తవుని, యేసుక్రీస్తుని అంగీకరిస్తే నేను ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తామని చెప్పినప్పుడు నువ్వు ఆ స్టాండ్ తీసుకుంటున్నావా? నువ్వు విశ్వాసంతో దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉంటున్నావా? చాలామంది ప్రేమించిన అమ్మాయి కోసం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవడానికి రెడీగా ఉంటారు, కానీ యేసుక్రీస్తుని ఒప్పుకొని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండరు. ఆమేన్. మనం ప్రేమించిన వ్యక్తి పట్ల మనం విశ్వాసం ఉంచి మన పేరెంట్స్ని ఎదిరించి బయటికి వెళ్ళిపోవడానికి మనం సిద్ధంగా ఉంటాం, కానీ మనల్ని సృష్టించిన దేవుడు, మనల్ని రక్షించిన దేవుడు, మనల్ని పాపము నుంచి, బంధకాల నుంచి మనల్ని విడిపించిన దేవుడిని గురించి మనము విశ్వాసంతో ఒక్క అడుగు కూడా ముందుకు వేయము. ఈరోజు ఈ సంవత్సరము మనం ఈ ఉపవాస కూడికలో మనం దేవునికి మనం సమర్పించుకుంటుండగా, మనల్ని మనం ఈ నూతన సంవత్సరంలో సిద్ధపరచుకుంటుండగా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. దేవా, నాకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా నేను నీ యందు విశ్వాసమును విడువను. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు విశ్వాసాన్ని విడవవో మన దేవుడు ఏమని చెప్తున్నాడండి? మనల్ని ఎన్నడూ విడువడు, ఎడబాయడు. కీర్తనలు 91 21
మెసేజ్ అర్థం అవుతున్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. కీర్తనలు 91 6వ వచనం నుంచి చదువుకుందాము. చీకటిలో సంచరించు తెగులునకైనను మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. మొదటి వచనం ఒకసారి చదవండి. మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఎవరి చాటున నివసించువాడు? మహోన్నతుని చాటున. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉన్నట్టయితే నీ యొక్క యజమాని చాటున నువ్వు విశ్వాసం ఉంచవు. నీ యొక్క యజమాని పట్ల నువ్వు విశ్వాసం ఉంచవు. నీ యొక్క ఉద్యోగం పట్ల నువ్వు విశ్వాసం ఉంచవు. నీకున్న ఆస్తిపాస్తుల పట్ల నువ్వు విశ్వాసం ఉంచవు. నీ యొక్క బంధువుల మీద, నీ యొక్క స్నేహితుల మీద నువ్వు విశ్వాసాన్ని ఉంచవు. ఎక్కడ ఉంచుతారండి విశ్వాసము? దేవుని మీద. ఇక్కడ ఏమని చెప్తుంది? మళ్ళీ ఒకసారి మొదటి వచనం చదువుదాం. మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొనువాడు. ఎవరైతే దేవుణ్ణి వాళ్ళ ఆశ్రయంగా చేసుకుంటారో, ఎవరైతే దేవుణ్ణి వాళ్ళ కోటగా చేసుకుంటారో, మన యొక్క ఆస్తిపాస్తులు కాదు. ఎవరిని చేసుకోవాలండి కోటగా? మన బ్యాంక్ బ్యాలెన్స్ తోటి కాదు. ఎవరిని చేసుకోవాలి? మీకు బ్యాంక్ బ్యాలెన్స్ ఒక 20 లక్షలు ఉన్నట్టయితే మీ జీవితము సెటిల్ అయిపోయినట్టు కాదు. నువ్వు ఎవరిని చేసుకోవాలి కోటగా? దేవుని చేసుకోవాలి. తర్వాత చదవండి. నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి నీ కోటగా చేసుకుంటావో, ఎప్పుడైతే దేవుణ్ణి నీ రక్షణ దుర్గం చేసుకుంటావో, నీకేం రాకుండా చూస్తానంటున్నాడు దేవుడు. ఏ తెగులు రాకుండా చూసుకుంటాడు. ఎటువంటి విధమైన కోవిడ్ కానీ, ఎటువంటి విధమైన తెగులు కానీ, ఎటువంటి విధమైన అనారోగ్యం కానీ నీ శరీరానికి తాకకుండా దేవుడు నిన్ను కాచి కాపాడతాడు. హల్లెలూయా. తర్వాత చదవండి. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. ఆమేన్. నీ పక్కన 10,000 మంది పడినను, నీ పక్కన 1000 మంది పడినప్పుడును, నీ కుడి పక్కన 10,000 పడినప్పుడు ఏ అపాయము నీ యొద్దకు రాదు. హల్లెలూయా. ఇది ఎప్పుడు రాదండి? ఎప్పుడైతే దేవుణ్ణి నీ కోటగా, ఎప్పుడైతే దేవుణ్ణి నీ రక్షణ దుర్గముగా, ఎప్పుడైతే దేవుడి యందు నీ విశ్వాసము జరపకుండా దేవుని యందు విశ్వాసము కలిగి నువ్వు జీవిస్తుంటావో అప్పుడు ఇవన్నీ మీ జీవితంలో నెరవేర్చబడతాయి. ఆమేన్. నువ్వు మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళినంత మాత్రాన నీకు స్వస్థత వస్తుందని గ్యారంటీ ఉండదు. నువ్వు మంచి ఉద్యోగం చేస్తున్నంత మాత్రాన నీ జీవితం సెటిల్ అవుతుందని గ్యారంటీ లేదు. ఎప్పుడు ఉంటుందని నీ జీవితం గ్యారంటీ? ఎప్పుడైతే నువ్వు దేవుని యందు విశ్వాసాన్ని కలిగి ఉంటావో. అందుకే మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో దేవుడు ఏమని చెప్తాడు? మొదటిగా దేవుని యొక్క రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకండి అని వాక్యం చెప్తుంది. దాని తర్వాత మీకు కావాల్సినవన్నీ అనుగ్రహించబడతాయి. మనం చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, మనకి కావాల్సిన విషయాలని మనం ముందుగా వెతుకుతుంటాం. మనకు కావాల్సినవన్నీ వెతుక్కున్న తర్వాత చివరిగా మనము దేవుడి దగ్గరికి వచ్చి, దేవా ఇంకో నేను నీ ఆలయంకి వచ్చాను, ఇంకో నేను నిన్ను ఆరాధించడానికి వచ్చాను అని అంటాం. మనము ఉల్టా చేస్తాం. ఉల్టా అంటారు కదా, తలకిందులు చేస్తుంటాం ఎప్పుడైనా. మొదటిగా మనం ఏం చేయాలి? దేవుని యొక్క రాజ్యాన్ని, దేవుని యొక్క నీతిని వెతకాలి. ఈ యొక్క నూతన సంవత్సరంలో మనం అడుగు పెడుతుండగా, ఈ యొక్క నూతన సంవత్సరం మనం ప్రారంభిస్తుండగా, ఈ మొదటి నెలలో మనందరం నిశ్చయించుకోవాల్సింది మొదటిగా, దేవా ఇన్ని సంవత్సరాలు నా జీవితంలో నేను ఏం చేసినాను? నా జీవితం అంతా వ్యర్థంగా, నేను నా టైం అంతా వేస్ట్ చేసినప్పటికీ ఈ సంవత్సరం మొదలుకొని మొదటిగా నేను నీ రాజ్యాన్ని, నీ యొక్క నీతిని నేను వెతుకుతానని మనము నిశ్చయించుకోవాలి. ఆమేన్. ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క రాజ్యాన్ని, ఎప్పుడైతే దేవుని యొక్క నీతిని నువ్వు వెతకాలని ముందుగా నిర్ణయించుకుంటావో, దేవుడు నీకు కావాల్సినవన్నిటినీ సమకూరుస్తాడు. హల్లెలూయా.
మొదటి సమూయేలు కీర్తనలు 35వ వచనం. ఆయన కోపము నిమిషం మాత్రమే ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతా నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయము ఏం కలుగుతుందండి? సంతోషము కలుగుతుంది. మరొకసారి చదువుదామా, చివరి భాగం మాత్రమే. రాత్రి సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రంతా ఉండినను దేవుడు సంతోషము, ఉదయమున సంతోషము కలుగును. ఈరోజు నువ్వు బాధపడుతున్నావేమో, నువ్వు నిద్రలేని రాత్రులు గడుపుతున్నావేమో, నీ యొక్క కుటుంబం కొరకు నువ్వు కన్నీటి ప్రార్థన కారుస్తున్నావేమో, నీ యొక్క భర్త మారు మనసు పొందాలని చెప్పి నువ్వు సంవత్సరాల నుంచి ప్రార్థిస్తున్నావేమో, నీ యొక్క పిల్లలు దేవుని అంగీకరించి దేవుని మార్గంలో నడవాలని నువ్వు కన్నీటి ప్రార్థన చేస్తున్నావేమో. మీ కన్నీటి ప్రార్థన వ్యర్థముగా పోదు. హల్లెలూయా. నువ్వు దేని గురించి అయితే ప్రార్థిస్తున్నావో, ఎన్ని రోజులైతే నువ్వు నిద్రలేని రాత్రులు గడిపావో, ఎన్ని రోజులైతే నువ్వు ఏడుస్తూ ఎవరికి తెలియకుండా ఆ బాధతో విరిగి నలిగిన హృదయంతో కృంగిపోయి ఉన్నావో, దేవుడు నీ యొక్క కన్నీటిని చూస్తున్నాడు. ఆమేన్. దేవుడు నువ్వు ఎదుర్కొంటున్న ఆ యొక్క బాధని దేవుడు చూస్తుంటున్నాడు. హల్లెలూయా. సో సాయంకాలం సమయమున ఏడుపు వచ్చినను రాత్రంతా ఉండినను దేవుడు చీకట్ల నుంచి వెలుగు తీసుకొని వచ్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. రాత్రంతా నీకు ఏడుపు ఉన్నను, రాత్రంతా ఇబ్బందులు ఉన్నను, రాత్రంతా నీ జీవితము చీకటిమయమైనను, రాత్రంతా నువ్వు బాధపడుతూ ఏడుస్తూ ఉన్నప్పటికీ మనమందరం దేవుని స్తుతించాలి. హల్లెలూయా. ఎందుకంటే ఉదయమున, ఎప్పుడండి? ఉదయమున. అందరు చెప్పండి, ఎప్పుడు? ఉదయమున ఏమొస్తుంది? సంతోషం వస్తుంది. హల్లెలూయా. దేవుడు నీ జీవితంలో సంతోషం నింపడానికి వేచి చూస్తున్నాడు. ఆమేన్. నువ్వు విశ్వాసంతో, ప్రభువా ఈ వాక్యాన్ని నేను నమ్ముచున్నాను, నువ్వు నా యొక్క బాధను చూసేవని నేను నమ్ముచున్నాను, నువ్వు నా యొక్క ఇబ్బందులు చూసేవని నేను నమ్ముచున్నాను, నేను ఎన్ని రోజులైతే ఏడుస్తూ నిద్రలేని రాత్రులు గడిపానో నువ్వు చూసేవని నేను నమ్ముతున్నాను, నేను నీ వాక్యమందు విశ్వాసించి నిన్ను స్తుతిస్తున్నాను. ఎందుకంటే ఉదయ కాలమున సంతోషం అనేది నా జీవితంలో రాకపోతుంది. ఉదయ కాలమున నా యొక్క సమస్యల నుంచి నాకు విడుదల అనేది కలగబోతుంది. ఉదయ కాలమున నా యొక్క ఆ వ్యాధులు అనేటివి నన్ను విడిచి వెళ్ళిపోతున్నాయి. హల్లెలూయా. ఆమేన్. అందరం చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా? ఉదయ కాలమున సంతోషము కలగబోతుంది. హల్లెలూయా. మొదటి సమూయేలు 17వ అధ్యాయము 50వ వచనము. ఎప్పుడైతే దావీదు ఆ యొక్క గొలియాతును చంపాడో అక్కడ ఉన్న ప్రజలందరూ ఏమన్నారు? సౌలు 1000 మందిని చంపినట్టయితే దావీదు 10,000 మందిని చంపాడని అనుంది. మనము కొంచెం అక్కడ నుంచి కొంచెం ముందుకొచ్చి కొన్ని చాప్టర్స్ తర్వాత, కొన్ని అధ్యాయాల తర్వాత మనం చూసినట్టయితే, ఎవరైతే ప్రజలు దేవుడు ద్వారా దావీదు ఎన్నుకోబడ్డాడు, దావీదు ఒక గొప్ప వీరుడు, దావీదు 10,000 మందిని చంపగలిగిన సామర్థ్యము కలవాడని ఎవరైతే దావీదును పొగిడారో, కొన్ని అధ్యాయాల తర్వాత వాళ్ళే దావీదుని రాళ్లతోటి కొట్టి చంపడానికి సిద్ధపడ్డారు. సో ఈరోజు ఎవరైతే నిన్ను అన్నిట్లో నీకు మించిన వాడు లేరు, నువ్వే మంచోడివి అని ఎవరైతే నిన్ను ఈరోజు నీ గురించి గొప్పలు చెప్తుంటారో, అటువంటి వారు తర్వాత నీకు ఇబ్బందులు వచ్చినప్పుడు, నువ్వు లేకపోతే జీవితంలో ఎదుగుతున్నప్పుడు నీ మీదకి రాళ్ళు విసురుతుంటారు. సో ఇక్కడ దావీదు ఏం చేశాడండి? రాత్రిపూట ఎవరైతే ఆయనని దావీదుని స్తుతించారో, దావీదు గొప్పోడని చెప్పారో, దావీదును రాళ్లతోటి కొట్టడానికి సిద్ధమైనప్పుడు
రాత్రి సమయంలో దావీదు వెళ్ళి దేవుని యొద్దకు వెళ్ళి ఆయన భార్యలు కోల్పోయాడు, ఆయన ఆస్తి కోల్పోయాడు, ఆయన కుమారుడు చనిపోయాడు. అప్పుడు దావీదు ఏం చేస్తాడు? వెళ్ళి దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తాడండి. ఇంగ్లీష్ బైబిల్ ఏం చెప్తాను? డేవిడ్ వెంట్ టు సీక్ ద లార్డ్ అండ్ హీ వర్షిప్డ్ హిమ్. డేవిడ్ వెంట్ టు సీక్ ద లార్డ్ అండ్ హీ వర్షిప్డ్ హిమ్. సో అటువంటి చీకటి సమయంలో దావీదు వెళ్ళి దేవుణ్ణి ఆరాధించడానికి నిశ్చయించుకున్నాడు. ఆమేన్. సో రాత్రి సమయం అనేది కొద్దిసేపు మాత్రమే ఉంటుంది. రాత్రి సమయం అనేది ఒక కాలం మాత్రమే, కానీ వెలుగు అనేది రాబోతుంది. హల్లెలూయా. చీకటి అనేది పర్మనెంట్ కాదు. చీకటి అనేది పర్మనెంట్ కాదండి. చీకటి తర్వాత వెలుగు రాబోతుంది. ఆమేన్. సమస్యల తర్వాత నీకు సమాధానము రాకపోతుంది. హేట్రెడ్, నిన్ను ద్వేషించిన వారు తర్వాత నిన్ను స్తుతించబోతున్నారు, నిన్ను ప్రేమిస్తారు. హల్లెలూయా. అందుకే మనం ఎప్పుడైనా మనుషుల మీద విశ్వాసము కాదు కానీ దేవుని యందు విశ్వాసము కలిగి ఉండాలి. ఆమేన్. దావీదుకు రాత్రికాలం జీవితం అంత లేదు. దేవుడు మళ్ళీ దావీదును దీవించాడు. ఎప్పుడైతే దావీదు మళ్ళీ శత్రువుల దగ్గరికి వెళ్ళాడో దేవుడు ఏమన్నాడు? యూ షల్ రికవర్ ఆల్ అని చెప్పాడు దేవుడు. సో దావీదు వెళ్ళినప్పుడు దావీదుకు ఏదైతే కోల్పోయాడో దేవుడు తిరిగి అంతా దావీదుకు సమకూర్చాడు. యోబు గ్రంథము 1వ అధ్యాయము 3 వచనాలు. యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు. అట్లాంటి యోబుకు కూడా ఇబ్బంది కలిగింది. యోబు ఏం కోల్పోయాడండి? తన పిల్లలను కోల్పోయాడు, తన ఆస్తి కోల్పోయాడు, తన భార్య యోబును దూషించి వెళ్ళిపోయింది. కానీ ఆ చీకటి కాలము యోబు జీవితాంతం అనుభవించలేదు. హల్లెలూయా. తర్వాత మనం 14 చాప్టర్స్ తర్వాత మనం చూసినట్టయితే దేవుడు 2 ఆశీర్వాదాన్ని యోబు జీవితంలో అనుగ్రహించాడు. హల్లెలూయా. ఇది జరిగినప్పుడు థియాలజియన్స్ ఏం చెప్తారంటే యోబుకి బహుశా 60 నుంచి 70 సంవత్సరాల వయసులో ఎప్పుడైతే అపవాది యోబుని శోధించాడో అప్పుడు యోబు వయసు 60 నుంచి 70 అని చెప్పి కొంతమంది థియాలజియన్స్ చెప్తుంటారు. కానీ యోబు ఎన్ని సంవత్సరాలు బతికాడు? 140 సంవత్సరాలు బతికాడు. అంటే 2 ఆయుష్ని దేవుడు యోబుకు కలగజేశాడు. తన సంతానము కోల్పోయినప్పటికీ దేవుడు మళ్ళీ సంతానముతోటి 14 మంది సంతానముతోటి దేవుడు యోబును ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఆయన ఉన్న ఆస్తికి 2 ఆస్తి దేవుడు యోబుకు సమకూర్చాడు. ఈరోజు నువ్వు నీ యొక్క రాత్రి సమయంలో, నీ యొక్క గాఢాంధకారపు సమయంలో, ఈ యొక్క అంధకారంలో నువ్వు ఏది కోల్పోయావో నాకు తెలియదు. ఎన్ని రోజులు నువ్వు ఇబ్బందులతోటి ప్రభువా నా జీవితంలో నేను సంతోషాన్ని కోల్పోయాను, నా జీవితంలో నేను సమాధానాన్ని కోల్పోయాను, నా జీవితంలో ప్రభువా నేను ఒక నవ్వును మర్చిపోయాను, ప్రభువా నా జీవితం అంతా చీకటిమయమైంది అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ దేవుడు 2 ఆశీర్వాదాన్ని, 2 సంతోషాన్ని, 2 సమాధానాన్ని నీ జీవితంలో అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు దేవుని వాక్యాన్ని నమ్మినట్టయితే దేవా నువ్వు యోబుకు చీకటి సమయం వచ్చినప్పటికి కూడా నువ్వు యోబుతోటి తోడై ఉండి ఆయనకు 2 ఆశీర్వాదాన్ని ఇచ్చావు. దావీదు చీకటి సమయంలో వెళ్తున్నప్పటికీ, దావీదు అంధకారం ఆ గడ్డు సమయంలో వెళ్తున్నప్పటికీ నువ్వు దావీదుకి మళ్ళీ తిరిగి అన్ని సమకూర్చావు. యోసేపు ఆ యొక్క గుంతలో పడేసినప్పుడు వారి సొంత అన్నదమ్ముల ద్వారా యోసేపు నువ్వు ఆ యొక్క గుంతల నుంచి ప్రైమ్ మినిస్టర్ లాగా, ఒక గవర్నర్ లాగా ఎప్పుడైతే నువ్వు యోసేపును ఆశీర్వదించావు ప్రభువా, నేను అటువంటి దేవుణ్ణి నేను నమ్ముచున్నాను. హల్లెలూయా. నువ్వు నమ్మే దేవుడు దావీదు దేవుడై ఉన్నాడు. నువ్వు నమ్మే దేవుడు యోబు దేవుడై ఉన్నాడు. నువ్వు నమ్మే దేవుడు యోసేపు దేవుడై ఉన్నాడు. ఆమేన్. ఎప్పుడైతే దానియేలును ఆ యొక్క రాజు ఆ సింహము పోనులో రాత్రిపూట పడేసినప్పుడు దానియేలు దేవుని యందు విశ్వాసం ఉంచాడు. హల్లెలూయా. ఆయన చీకటి సమయం ఎదుర్కొంటున్నప్పటికీ దానియేలుకు తెలుసు దేవుడు నన్ను సృష్టించిన దేవుడు నన్ను విడిపించగలిగిన దేవుడు అని దానియేలు నమ్మాడు. ఆమేన్. దానియేలు
రాత్రి సమయంలో ఆ బోన్లో ఉన్నాడు. రాజు తెల్లారి సమయంలో వచ్చినప్పుడు దానియేలు అని పిలిచినప్పుడు దానియేలు ఏమన్నాడు? రాజా, నేను ఇక్కడ ఉన్నాను అన్నాడు. రాత్రిపూట సింహపు బోన్లో దేవుడు దానియేలుకి తోడై ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు సింహపు బోన్లో ఉన్నట్టు నువ్వు అటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నావేమో, నీ జీవితము సింహముల మధ్యలో ఉందని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ నువ్వు గుర్తించుకోవాల్సింది యూదా గోత్రపైన సింహము నీలో నివసిస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు రాత్రి వేళ ఆ యొక్క బోనులో ఉన్నప్పటికీ దేవుడు తెల్లవారున ఆ సింహము నోటిలో నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఆమెన్, ఆమెన్. యేసుక్రీస్తు శిష్యులు రాత్రిపూట వారు ప్రయాణం చేస్తున్నప్పుడు పడవలో ఆ యొక్క తుఫాను వచ్చినప్పుడు వారు అంతా అయిపోయింది అనుకున్నారు. యేసుక్రీస్తు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆయన చక్కగా పండుకున్నాడండి యేసుక్రీస్తు. అప్పుడు శిష్యులు ఆయన లేపి ఏమని అన్నారంటే, మార్కుకు రాసిన సువార్త 4వ అధ్యాయము 35వ వచనం నుంచి. సాయంకాలం అయినప్పుడు అంటే చీకటి పడబోతున్నప్పుడు ఏమన్నాడండి యేసుక్రీస్తు అక్కడ? మనం కూడా చాలాసార్లు దేవుని ఇదే ప్రశ్నిస్తుంటాం, దేవా నేను నశించిపోతున్నాను, నీకు నా జీవితం పట్ల చింత లేదా అని మనం దేవుని ప్రశ్నిస్తుంటాం మనకు సమస్యలు వచ్చినప్పుడు. కంటిన్యూ చేయండి. ఆమేన్. సో 35వ వచనము మరొకసారి చూద్దాము. చదవండి. తర్వాత చాలండి. సాయంకాలం అయినప్పుడు యేసుక్రీస్తు ఏమని చెప్తున్నాడు తన శిష్యులతోటి? అద్దరికి పోవుదామని చెప్తున్నాడు. అంటే యేసుక్రీస్తుకి తను మాట్లాడిన మాట పట్ల విశ్వాసము కలిగి ఉంది. యేసుక్రీస్తుకు తెలుసు రాత్రిపూట తుఫాను వస్తుంది, రాత్రిపూట ఇబ్బందులు కలుగుతాయి, రాత్రిపూట ఈ భయంకరమైన తుఫాను మనల్ని ముంచివేస్తుంది అన్నప్పటికీ యేసుక్రీస్తుకు ఆయన పలికిన మాట ద్వారా దేవుడు ఆయనకిచ్చిన మిషన్ పట్ల యేసుక్రీస్తుకు విశ్వాసము కలిగి ఉంది. అందుకే యేసుక్రీస్తు ఏమని చెప్పాడు? సాయంకాలం సమయమున మనము ఆ దరికి పోదు. అవునా? ఆయన యొక్క శిష్యులు యేసుక్రీస్తు మాట యందు విశ్వాసము ఉంచలేదు. ఎందుకంటే యేసుక్రీస్తుతోటి పరిచర్యలో తిరిగినప్పుడు అనేకమైన అద్భుతాలు చూశారు వారు. యేసుక్రీస్తు గుడ్డి వాళ్ళకి కళ్ళు ఇవ్వడం చూశారు, మూగ వాళ్ళకి మాటలు తెప్పించడం చూశారు, చనిపోయిన లాజర్ను లేపడం చూశారు. కానీ అయినా కానీ యేసుక్రీస్తు చెప్పిన మాట పట్ల వారికి విశ్వాసము లేదు. యేసుక్రీస్తు ఎప్పుడైతే మనం ఆ దరికి పోతామని చెప్పాడో, ఎన్ని తుఫాన్లు వచ్చినా ఆ దరికి పోకుండా ఆపలేవు. హల్లెలూయా. ఈరోజు ఈ సంవత్సరం దేవుడు నీకు ఏం వాగ్దానం ఇచ్చాడు? ఈ సంవత్సరము దేవుడు నీ జీవితంలో ఏం చేస్తానని నీకు వాగ్దానం ఇచ్చాడు? పోయిన సంవత్సరం వాగ్దానమే నా జీవితంలో నెరవేరలేదు, అంతకుముందు సంవత్సరం వాగ్దానమే నా జీవితంలో నెరవేరలేదు. సో ఈ సంవత్సరం వాగ్దానం కూడా నా జీవితంలో పని చేస్తుందా అనే ఒక ప్రశ్న నువ్వు కలిగి ఉన్నావేమో. వాగ్దానంలో ఎటువంటి తప్పు లేదు. వాగ్దానంలో యేసుక్రీస్తు ఒక వాక్యము శక్తి కలిగినది. అవునా? వాక్యంలో తప్పేం లేదండి. తప్పు ఎక్కడుంది? మనలో ఉంది. ఈ సంవత్సరము దేవుడు నీకేం చెప్పాడు? నువ్వు దాని పట్ల విశ్వాసము కలిగి ఉన్నావా? ఈ యొక్క ఫాస్టింగ్ ప్రేయర్ సమయంలో
నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకుంటున్నప్పుడు ఈ మొదటి 21 రోజులు ప్రభువా నేను అన్ని విడిచిపెట్టి నీ యొక్క సన్నిధికి రోజు ఈ ఫాస్టింగ్ ప్రేయర్కి వచ్చి నీ యొక్క సన్నిధిలో నేను సమయం గడపాలని నేను నిశ్చయించుకున్నాను. నువ్వు నా జీవితంలో ఒక మార్పు తీసుకొని వస్తావని, నా కుటుంబంలో ఒక మార్పు తీసుకొని వస్తావని, నా జీవితంలో ఒక వెలుగు తీసుకొని వస్తావని, నా కుటుంబంలో ఒక వెలుగు తీసుకొని వస్తానని చెప్పి నిన్ను నువ్వు నీ పనులన్నీ పక్కన పెట్టి ఇక్కడికి వస్తున్నావు. కానీ నీ యొక్క ఉపవాస ప్రార్థన మాత్రమే దేవుడి నుంచి నీ వాగ్దానానికి పొందుకోవడానికి సరిపోదు. నీకేం కావాలి? విశ్వాసము కావాలి. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవుని వాక్యం అందు విశ్వాసం ఉంచుతున్నావా? ప్రభువా నువ్వు చెప్పింది నెరవేర్చే దేవుడు అని నేను నమ్ముచున్నానని నువ్వు రోజు నీ ప్రార్థనలో ఆ విశ్వాసంతో నువ్వు జీవిస్తున్నావా? మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఈ యొక్క నూతన సంవత్సరంలో మనం అడుగు పెడుతుండగా. హల్లెలూయా. మరొక చివరి వచనం మనం చూసి ముగించుకుందామండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 11వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుదాము. ఆమేన్. మనకి సమస్యలు ఎందుకు వస్తాయండి? దేవుడు నీ సమస్యల ద్వారా ఆయన మహిమ పొందడానికి. ఆమేన్. దేవుడు నువ్వు సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు దేవుడు సంతోషంగా ఉండడు. నువ్వు ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు దేవుడు సంతోషంగా ఉండడు. ఏ తండ్రి అయినా తన పిల్లలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సంతోషంగా ఉంటాడా? ఏ తల్లిదండ్రులైనా తన కుమారుడు నశించిపోతున్నప్పుడు తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారా అండి? లోకంలో చెడిపోతున్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారా? వారి జీవితంలో అంత వ్యర్థమవుతున్నప్పుడు ఏ తల్లిదండ్రి అయినా సంతోషంగా ఉంటాడా? ఉండడు. సో దేవుడు నీ యొక్క సమస్యలు బట్టి ఆయన సంతోషంగా ఉండడు. కానీ దేవుడు నీ సమస్యలో నుంచి మహిమ తెచ్చుకోవడానికి నిన్ను పరీక్షిస్తుంటాడు. హల్లెలూయా. సో ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న పరీక్ష నీ ఒక్కదానిది కాదు. ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న పరీక్ష నీ ఒక్కడిది కాదు. దేవుడు నీతో ఆ పరీక్షలో ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే షడ్రక్ మేషక్ అబేద్నెగో ఆ అగ్నిగుండంలో పడవేయబడ్డారో ఆ అగ్నిగుండంలో 4వ వ్యక్తి వారితోటి ఉన్నాడు. హల్లెలూయా. సో నీ సమస్యలో కూడా దేవుడు నీకు తోడై ఉన్నాడు. మనము దేవుణ్ణి మన సమస్యలో చూస్తున్నామా లేదా మన సమస్యని సమస్యలాగా చూస్తున్నామా? ఈరోజు మనం ప్రశ్నించుకోవాలి. ఆమేన్. నీ సమస్యలో ఎప్పుడైతే దేవుడు నీతో తోడై ఉన్నాడని నువ్వు నమ్ముతావో, ఈ సమస్య నుంచి దేవుడు నన్ను విడిపిస్తాడని నువ్వు నమ్ముతావో, నాకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుడు ఈ ఇబ్బందులలో నాతో నడుస్తున్నాడని నువ్వు నమ్ముతావో, ఆ ఇబ్బందులలో కూడా నువ్వు సంతోషంగా జీవిస్తుంటావు. ఆమేన్. ఆమేన్. చదవండి ఇంకా. పదిహేడవ వచనం నుంచి చదువుదాం. లాజరు ఎన్ని దినములు సమాధిలో ఉన్నాడు? 4 దినములు. చదవండి.
ఆమేన్. నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. చదువు. ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి, బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరి అయిన మరియను రహస్యముగా పిలిచెను. ఆమె విని త్వరగా లేచి ఆయన ఎదుకు వచ్చెను. యేసు ఇంకను ఆ గ్రామంలోనికి రాగా మార్త ఆయనను కలుసుకున్న చోటనే ఉండేది. కనుక ఇంటిలో మరియతో కూడా నుండి ఆమెను ఓదార్చుచుండిన యూదులు మరియ త్వరగా లేచి వెలుట చూచి ఆమె సమాధి వద్ద లేచుటకు అక్కడికి వెళ్ళుచున్నదనుకొని ఆమె వెంట వెళ్ళిరి. అంతటా మరియ యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవిక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావకుండా. ఒక్క నిమిషం అండి. నువ్వు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావడు అని మార్త అనింది. ఈరోజు మనం దేవుడితో అదే చెప్తున్నాం, ప్రభువా నువ్వు నా జీవితంలో ఉన్నావు. ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించలేదు, అక్కడ ఉన్న వారిలో నివసించలేదు. కానీ మనము యేసుక్రీస్తు యొక్క ఆ యొక్క బలిదానము ద్వారా ఆ యొక్క పరిశుద్ధాత్మను మనము మన శరీరంలో కలిగి ఉన్నాము. మన యొక్క శరీరము పరిశుద్ధాత్మ దేవుడుకు ఆలయమైంది. అంటే దేవుడు బయట జీవించట్లేదు, కానీ దేవుడు ఎక్కడ జీవిస్తున్నాడు? మన శరీరంలో జీవిస్తున్నాడు, మనతో జీవిస్తున్నాడు, మనతో కలిసి జీవిస్తున్నాడు. ఆమేన్. చదవండి. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూసి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతనిని ఎక్కడుంచినని అడుగగా వారు, ప్రభువా, వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. కాబట్టి యూదులు అతన్ని ఎలాగూ ప్రేమించినా చూడడని చెప్పుకొనిరి. వారిలో కొందరు, ఆ గుడ్డివారి కన్నులు తెరిచిన ఈయన ఇతనిని చావకుండా చేయగలడా అని చెప్పిరి. యేసు మరలా తనలో మూలుగుచు సమాధి వద్దకు వచ్చెను. ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్ ఏమనుందంటే జీసస్ వాజ్ స్టిల్ యాంగ్రీ యాజ్ హీ అరైవ్డ్ ఎట్ ద టూమ్ అని ఉంది. యేసుక్రీస్తు కోపము కలిగి ఉన్నాడంట. ఎందుకు కోపం కలిగి ఉన్నాడండి? ఎందుకంటే మరణము అనేది మానవుడికి శత్రువు. అవునా? దేవుడు మానవుణ్ణి సృష్టించినప్పుడు మానవుడు జీవితంలో మరణము ఉండాలని చెప్పి దేవుడు మానవుణ్ణి సృష్టించలేదు. మరణం అనేది దేవుడు ఉద్దేశం కాదు. కానీ మానవుడు ఆదాము ఎప్పుడైతే పాపము చేసి దేవునికి విధేయుడై ఉన్నాడో అప్పుడు మరణం అనేది ఈ లోకానికి వచ్చింది. అవునా? మరణం అనేది లోకానికి వచ్చింది. సో మరణం అనేది ఎప్పుడు దేవుడి చిత్తంలో లేదు. ఇక్కడ లాజరు ఒక సమస్య ద్వారా వెళ్తున్నాడు. లాజరు యొక్క కుటుంబము ఒక సమస్య గుండా వెళ్తున్నది. మన కుటుంబంలో ఎవరన్నా చనిపోయినప్పుడు ఆ బాధ ఎట్లుంటుందో మనకు తెలుసు. అవునా? నేను చాలా చిన్న వయసులోనే నా కాలేజ్ అయిపోగానే మా డాడీ చనిపోయారు. మా డాడీ హాస్పిటల్ ఉన్నప్పుడు డాక్టర్స్ అది డయాగ్నోస్ చేయడానికి అది ఎటువంటి డిసీజో కూడా వాళ్ళు చెప్పలేకపోతున్నారు. అనేకమైన టెస్టులు చేస్తున్నారు, కానీ ఏం చెప్పలేకపోతున్నారు. ఒకసారి హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నప్పుడే వైట్ బ్లడ్ సెల్స్ 7,000 నుంచి 7,000 నుంచి 11,000 ఉండాల్సిన వైట్ బ్లడ్ సెల్స్ 120 ఉన్నాయి. డాక్టర్స్ ఇంకా మేము హోప్ ఇవ్వలేమని మాకు చెప్పినప్పుడు నేను ఇంటికి వచ్చి, ప్రభువా ఇది జరగలేదు, ఎందుకంటే నువ్వు ఎండిన ఎముకల్లో జీవము కలగజేసే దేవుడువు, నీ యొక్క దెబ్బల ద్వారా మేము స్వస్థత పొంది ఉన్నామని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ఏవైతే వైట్ బ్లడ్ సెల్స్ మా డాడీ శరీరంలో చనిపోయాయో యేసుక్రీస్తు నామములో వాటిని నేను ఆయన శరీరంలోకి విశ్వాసము ద్వారా పలుకుతున్నానని చెప్పి నేను ప్రార్థన చేయడం ప్రారంభించాను. 2 రోజుల తర్వాత 120 ఉన్న వైట్ బ్లడ్ సెల్స్ 3,000 అయినాయండి. ఆమెన్. దాని తర్వాత రోజు మళ్ళీ డాక్టర్స్ టెస్ట్ చేసినప్పుడు 10,000 అయ్యాయి. హల్లెలూయా. దాని తర్వాత డాక్టర్స్ ఏమన్నారంటే వైట్ బ్లడ్ సెల్స్ ఇంత ఫాస్ట్గా పెరగడము చాలా అనుమానంగా ఉంది, సో మేబీ మేము బోన్ క్యాన్సర్ ఉంటుందేమో అని బయాప్సీ టెస్ట్ చేయాలని చెప్పి డాక్టర్స్ అన్నప్పుడు
మేము ఓకే చెప్పాము. వాళ్ళు బయోప్సీ టెస్ట్ చేసి ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత డాక్టర్ కాల్ చేసి మమ్మల్ని హాస్పిటల్కి పిలిచినప్పుడు ఈ పేషెంట్కి బోన్ క్యాన్సర్ ఉందని డాక్టర్ చెప్పాడు. ప్రభువా, వైట్ బ్లడ్ సెల్స్ లేవన్నప్పుడు నువ్వు మా యొక్క కుటుంబంలో ఒక కార్యం చేసావు, మా యొక్క తండ్రి గారి జీవితంలో నువ్వు ఒక కార్యం చేసావు. ఈరోజు డాక్టర్స్ వైట్ బ్లడ్ సెల్స్ పెరిగిన తర్వాత బాడీలో బోన్ క్యాన్సర్ ఉందంటున్నారు. నేను డాక్టర్ చెప్పింది నమ్మను. డాక్టర్ చెప్పింది వాస్తవం అయినప్పటికీ, డాక్టర్ చెప్పింది ఫ్యాక్ట్ అయినప్పటికీ వాస్తవాల్ని మార్చగలిగే శక్తి దేవుని యొక్క వాక్యానికి ఉంది. హల్లెలూయా. నీ జీవితంలో నువ్వు అనుభవిస్తున్న అన్ని వాస్తవాలేమో, కానీ ఆ వాస్తవాలను కూడా మార్చే శక్తి దేవుని యొక్క వాక్యానికి ఉంది. ఆమేన్. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పాను, థ్యాంక్ యూ సార్, మీరు ఇచ్చిన రిపోర్ట్ నేను నమ్ముతున్నాను, మీరు చెప్పింది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, మీరు చేసిన బయోప్సీ టెస్ట్ అదంతా, కానీ మేము ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఫర్దర్ ట్రీట్మెంట్ కంటిన్యూ చేయాలో లేదో మీకు ఒక 2 daysలో చెప్తామని చెప్పి మేము ఇంటికి వచ్చినప్పుడు నేను ఇంట్లో అందరికీ చెప్పాను, ఈ రోజు నుంచి మనం డాక్టర్ చెప్పింది మనం నమ్మట్లేదు. నేను నా నోట్బుక్లో నుంచి ఒక పేపర్ చింపి, ప్రభువా, ఈ యొక్క ఏదైతే డాక్టర్ బోన్ క్యాన్సర్ అంటున్నాడో ఆ బోన్స్కి జీవం ఇచ్చే దేవుడు నువ్వు. ఎటువంటి విధమైన బోన్ క్యాన్సర్ మా డాడీ బోన్స్లో ఉండదని చెప్పి నేను ఒక పెద్ద స్టిక్కర్ పేపర్లో రాసి నా హాల్లో అంటించాను. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పాను, మీకు ఎప్పుడైతే డాక్టర్ చెప్పింది గుర్తొస్తుందో మీరు హాల్లోకి వచ్చి ఆ యొక్క వాక్యాన్ని మీరు ధ్యానించాలి. మనం దేవుడి యొక్క వాక్యాన్ని నమ్ముతున్నామా, డాక్టర్ యొక్క రిపోర్ట్ నమ్ముతున్నానో మనము నిశ్చయించుకోవాలి. ఎందుకంటే ద సేమ్ స్పిరిట్ విచ్ లివ్స్ ఇన్సైడ్ అస్, ద సేమ్ స్పిరిట్, రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ద సేమ్ స్పిరిట్ విచ్ రైజ్డ్ జీసస్ క్రైస్ట్ ఫ్రమ్ ద డెడ్ లివ్స్ ఇన్సైడ్ అస్ అండ్ ఇట్ గివ్స్ లైఫ్ టు అవర్ మార్టల్ బాడీస్ అని ఇంగ్లీష్లో ఉంది. తెలుగులో ఏముందో చదువుతామండి ఒకసారి. రోమిలకు రాసిన పత్రిక ఆయన యొక్క ఆత్మ, యేసుక్రీస్తుని ఏదైతే ఆత్మ మరణము నుంచి లేపిందో అదే ఆత్మ మనలో జీవిస్తుంది. ప్రభువా, అదే ఆత్మ నా యొక్క తండ్రి జీవితంలో కూడా ఉంది కనుక నువ్వు ఆ మరణంలో నుంచి నా తండ్రిని జీవంలోకి నడిపిస్తావని చెప్పి నేను దేవుని యందు విశ్వాసం ఉంచాను. దాని తర్వాత డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి మేము చెప్పాం, డాక్టర్ మేము సెకండ్ ఒపీనియన్ తీసుకుందాం అనుకుంటున్నాము, మీరు మరొకసారి బయోప్సీ టెస్ట్ చేయండి అంటే డాక్టర్ అన్నారు, అపోలో హాస్పిటల్లో ఆల్రెడీ బెస్ట్ డాక్టర్స్ చూసినారు రిపోర్ట్స్ అన్ని, క్యాన్సర్ అని చెప్పి కన్ఫర్మ్ చేసినారు, మీరు సపరేట్గా చేసుకోవాలంటే మీరు బాంబేలో ఉన్న క్యాన్సర్ హాస్పిటల్కి మీరు ప్రైవేట్గా మీరు పంపించుకోవాలి, హాస్పిటల్ నుంచి కాకుండా మేము అది కట్ చేసి ఇస్తామని చెప్పినప్పుడు అది తీసుకొని బాంబే హాస్పిటల్కి పంపించిన తర్వాత 12 days తర్వాత బాంబే నుంచి రిపోర్ట్స్ వచ్చాయండి. ఆ రిపోర్ట్స్లో ఏమనుందంటే నా యొక్క తండ్రి శరీరంలో ఎటువంటి విధమైన క్యాన్సర్ లేదని రిపోర్ట్ వచ్చింది. హల్లెలూయా. మేము చీకటి గుండా వెళ్తుండే ఆ సమయంలో మేము ఇబ్బందులు గుండా వెళ్తుండే, ఆ సమయంలో కన్నీటితోటి మేము ఉండే, కానీ దేవుని యొక్క వాక్యాన్ని పట్ల విశ్వాసము కలిగి ఉన్నాం. ఆమేన్. ఈరోజు నువ్వు కూడా ఆ రాత్రి సమయంలో, ఆ చీకటి సమయంలో, ఆ ఇబ్బందులు ఉన్న సమయంలో దేవుని యొక్క వాక్యం మీద విశ్వాసం ఉంచినట్టయితే నా జీవితంలో కార్యము చేసిన దేవుడు నీ జీవితంలో కూడా కార్యము చేస్తాడు. హల్లెలూయా. నా జీవితాన్ని ఆశీర్వదించగలిగిన దేవుడు నీ జీవితాన్ని కూడా ఆశీర్వదించగలుగుతాడు. నా జీవితాన్ని మార్చిన దేవుడు నీ జీవితాన్ని కూడా మార్చగలుగుతాడు. హల్లెలూయా. నా జీవితాన్ని వెలుగుతో నింపిన దేవుడు నీ జీవితాన్ని కూడా వెలుగుతో నింపుతాడు. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు ఆ యొక్క గాఢాంధ సమయంలో నుంచి యేసుక్రీస్తు కూడా వెళ్ళాడు. యేసుక్రీస్తును తను నమ్మిన శిష్యుడే మోసం చేస్తాడని యేసుక్రీస్తు ఎరిగినప్పటికీ ఆ రోజు గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ఏడుస్తూ కన్నీటి ప్రార్థన చేశాడు. హల్లెలూయా. యేసుక్రీస్తుకు తెలుసు తాను మరుసటి దినము సిలువ వేయబడతాడని, కానీ యేసుక్రీస్తు, ప్రభువా నా చిత్తము కాదు నీ చిత్తము నా జీవితంలో నెరవేర్చు అన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఆ సమస్యల వల్ల మన చిత్తము మన జీవితంలో నెరవేర్చాలా అని అనుకుంటున్నామా, లేదా దేవా ఈ సమస్యల్లో కూడా నీ చిత్తము నా జీవితంలో నెరవేర్చని మనం ప్రార్థిస్తున్నామా? దేవుడు చిత్తము
నీ యొక్క జీవితాన్ని వెలుగుతోటి నింపడము. దేవుడి చిత్తము నీ యొక్క జీవితంలో సమాధానము తీసుకొని రావడము. దేవుడి చిత్తము నీ యొక్క విరిగిపోయిన కుటుంబాన్ని తిరిగి జతపరచడము. దేవుడి చిత్తము నీ యొక్క కుటుంబం మొత్తము ఆయన సేవలో నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదు. అది దేవుడి చిత్తము. నీ ఇంట్లో ఎవరు నశించపోకూడదు అనేది దేవుని చిత్తం. హల్లెలూయా. నువ్వు ఆయన మార్గములో ఆయన రాజ్యాన్ని నీతిని వెతకాలనేది దేవుని చిత్తము. ఆమేన్. ఈరోజు నా జీవితంలో కార్యం చేసిన దేవుడు, దావీదు జీవితంలో కార్యము చేసిన దేవుడు, యోసేపు జీవితంలో కార్యము చేసిన దేవుడు, దానియేలు జీవితంలో కార్యము చేసిన దేవుడు, తన యేసుక్రీస్తు శిష్యుల జీవితంలో కార్యము చేసిన దేవుడు, యేసుక్రీస్తు జీవితంలో ఆ మరణము నుంచి యేసుక్రీస్తును లేపిన దేవుడు, లాజరస్ను మరణము నుంచి లేపిన దేవుడు, లాజరస్ జీవితంలో కార్యం చేసిన దేవుడు నీ దేవుడై ఉంటున్నాడు. హల్లెలూయా. మన యొక్క దేవుడు గొప్ప దేవుడు. ఆమేన్. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తాం. నీ యొక్క సమస్య గొప్పది కాదు, నీ యొక్క ఇబ్బంది గొప్పది కాదు, నీ యొక్క కన్నీరు గొప్పది కాదు, నీ దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. ఆయన వాక్యము గొప్పదై ఉన్నది. ఆమేన్. ఆయన వాక్యానికి నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యను మార్చగలిగిన శక్తి ఆయన వాక్యానికి ఉంది. నీ యొక్క జీవితంలో ఉన్న పాపాన్ని కడిగివేసే శక్తి ఆయన వాక్యంలో ఉంది. హల్లెలూయా. నీ యొక్క జీవితంలో అపవాది పీడిస్తున్న ఆ యొక్క ఇబ్బందుల నుంచి నీకు రక్షణ, నీకు ఒక విడుదల కలగజేసే శక్తి ఆయన వాక్యంలో ఉంది. హల్లెలూయా. ఈరోజు నీ జీవితము, నా జీవితము ఆయన వాక్యముతోటి నింపబడాలా. ఈరోజు నీ జీవితము, నా జీవితము ఆయన రక్తము ద్వారా కడగబడాలా. హల్లెలూయా. ఈ యొక్క నూతన సంవత్సరములో ప్రభువా, నాకు ఎన్ని చీకటి సమస్యలు వచ్చినా, నా జీవితంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా, నేను నీ రక్తము ద్వారా ప్రోక్షించబడ్డాను, నీ రక్తము ద్వారా నేను కప్పబడ్డాను, నీ యొక్క రెక్కల కింద నేను కప్పబడ్డాను ప్రభువా. నీ యొక్క వాక్యము ద్వారా ప్రభువా నా జీవితాన్ని నేను నింపుకుంటాను, నీకు ఆత్మ ద్వారా నేను నడిపించబడతానని చెప్పి నువ్వు నిశ్చయించుకోవాలి. హల్లెలూయా. కొట్టి దేవుని స్తుతిస్తాం. మనందరికీ తెలుసు కదండి, బొంత పురుగు, క్యాటర్పిల్లర్, తెలుగులో ఏమా బొంత పురుగు. బొంత పురుగు చాలా అసహ్యంగా ఉంటుంది. గొంగల పురుగు చాలా అసహ్యంగా ఉంటుంది. దాన్ని చూసినప్పుడు అందరం దాన్ని చీదరించుకుంటాము, దాన్ని చూసినప్పుడు అందరము దాన్ని అసహ్యించుకుంటాము, దాన్ని తొక్కి పక్కన పడేయాలనుకుంటాము. చాలాసార్లు మనము దేవుణ్ణిలో నడుస్తున్నప్పుడు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మనల్ని చీదరించుకుంటారు, మన బంధుమిత్రులు మనల్ని అసహ్యించుకుంటారు, నిన్ను ప్రేమించిన వాళ్ళు నిన్ను ద్వేషించడం ప్రారంభిస్తారు. కానీ గొంగల పురుగు జీవించడం ఆపేస్తుందా? లేదు. అది ఒక సీజన్ వచ్చినప్పుడు, వింటర్ సీజన్ అనుకుంటా, వింటర్ సీజన్ వచ్చినప్పుడు అది మొత్తం ముడుచుకొని గూడు కట్టుకొని ఒక చీకటి సమయంలోకి వెళ్ళిపోతుంది, ఒక చీకటి కాలములోకి అది వెళ్ళిపోతుంది, ఒక అంధకారం అనే సమయంలోకి ఆ గొంగల పురుగు వెళ్ళిపోతుంది. అంధకారంలోకి వెళ్ళినంత మాత్రాన గొంగల పురుగు జీవితము అక్కడితో అయిపోలేదు. అంధకారంలో ఉన్నంత మాత్రాన గొంగల పురుగు జీవితము అక్కడికి ముగించబడలేదు. కొద్ది రోజుల తర్వాత ఏదైతే గొంగల పురుగును అసహించుకున్నారో, ఏదైతే గొంగల పురుగును తొక్కి పడేయాలనుకున్నారో, ఏదైతే గొంగల పురుగును చీదరించుకున్నారో, అదే గొంగల పురుగు సీతాకోక చిలుకలాగా అందంగా తయారై బయటికి వస్తుంది. హల్లెలూయా. ఈరోజు నిన్ను అసహించుకున్న వాళ్ళందరూ, ఈరోజు నీకు వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధమైనను, నిన్ను ఇబ్బందులకు గురి చేసిన వాళ్ళు, నిన్ను సమస్యలకు గురి చేసిన వాళ్ళు, నిన్ను ద్వేషించిన వాళ్ళు, నిన్ను వెలివేసిన వాళ్ళు, దేవుడు నీ జీవితంలో కార్యము చేసినప్పుడు ఎంత అద్భుతంగా ఉందని ఆశ్చర్యపోతారు. హల్లెలూయా. ఈరోజు నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. సాయంకాల సమయంలో ఏడుపు ఉండును కానీ తెల్లారే సమయానికి నీ జీవితంలో సంతోషం వస్తుంది. ఆమేన్. ఆ గొంగల పురుగులాగా నువ్వు ఆ సమయంలో ఇబ్బంది పడినప్పటికీ తరువాత సంతోషపడతావు. హల్లెలూయా. తరువాత నీ జీవితము ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. ఆమేన్. ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారండి దేవుడు మన యొక్క జీవితాల ద్వారా ఆయన మహిమ పొందుకుంటాడని? ఎంతమంది నమ్ముతున్నారు ఇక్కడ? ఈరోజు ఈ యొక్క ఉపవాస సమయంలో నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలి. ప్రభువా,
ఈ యొక్క 21 రోజులు తర్వాత నా జీవితంలో నేను ఒక మార్పును చూస్తాను, నా జీవితంలో నీ యొక్క మహిమను చూస్తాను, నా యొక్క జీవితంలో నీ యొక్క హస్తాన్ని చూస్తాను, నా వల్ల, నా జీవితము వల్ల అనేక మంది నీ రాజ్యంలోకి నడిపించబడతారని చెప్పి నువ్వు ఈరోజు నిశ్చయించుకోవాలి. ఆమేన్. నువ్వు తలుచుకున్నట్టయితే, నువ్వు మొదటి అడుగు తీసుకున్నప్పుడైతే దేవుడు నీ జీవితాన్ని వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది ఆశీర్వదించబడ్డాడు? ఎంతమంది ఆశీర్వదించబడ్డారండి వాక్యం ద్వారా? కొద్దిసేపు అందరం కళ్ళు మూసుకుందాం, 2 నిమిషాలు అందరం కళ్ళు మూసుకుందాం. ప్రతి తల వంచి దేవుణ్ణి ఈరోజు మన హృదయము తెరిచి మనము దేవుణ్ణి అడుగుదాం. హల్లెలూయా జీసస్, ఓ వి వర్షిప్ యు గాడ్. హల్లెలూయా. నోరులు తెరిచి దేవుని స్తుతిద్దామండి. మోకరించగలిగిన వారు మోకరించండి, నుంచోగలిగిన వారు నుంచోండి. మనము రాజుల రాజు, ప్రభుల ప్రభు సన్నిధిలో ఉన్నాము.